Hi friends, I'm Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So ఇవాళ ఏంటంటే మనము ఇచ్చింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది చాలా కామన్గా అడిగే ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్. సో దాన్ని ఏమంటారంటే కొలిస్టాసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. సహజంగా ప్రెగ్నెన్సీలో ఒంటిపైన దురద స్టార్ట్ అవ్వడం అనేది యూజువల్గా థర్డ్ ట్రైమిస్టర్లో చాలా కామన్. అంటే లాస్ట్ వీక్స్ ఆఫ్ డెలివరీ కంటే ముందు లాస్ట్ 3 monthsలో చాలా కామన్. సో అది కూడా ఎస్పెషల్లీ మోర్ కామన్ ఇన్ ద ఈవినింగ్స్, అంటే సాయంకాలంలో ఇచ్చింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. అసలు అంటే బేసికలీ ఇచ్చింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అనేది ఒక ఐడియా ఉండాలి. బేసికలీ ఏమవుతుందంటే మనకు అందరికీ కూడా బైల్ పిగ్మెంట్స్ అనేది లీవర్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో లీవర్ నుంచి అది కాస్త గాల్ బ్లాడర్కి మైగ్రేట్ అయిపోయి అండ్ ఆ హార్మోన్ బైల్ పిగ్మెంట్స్ అనేది ఏంటంటే మనకు ఫ్యాట్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. కాకపోతే ప్రెగ్నెన్సీలో ఏంటంటే ప్రొజెస్ట్రాన్స్ హార్మోన్స్ వల్ల సో ఆ బైల్ పిగ్మెంట్ మైగ్రేషన్ అనేది లీవర్ నుంచి గాల్ బ్లాడర్కి వెళ్ళలేకపోతుంది. అంటే లీవర్లోనే అక్యుములేట్ అయిపోతుంది అండ్ లీవర్లో లెవెల్స్ ఎక్కువైపోయేసరికి ఏంటంటే ఆ బైల్ పిగ్మెంట్ అనేది సర్క్యులేషన్లోకి వచ్చేసేసరికి అప్పుడు ఆ ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ గ్రాడ్యువల్లీ అదేంటంటే జాండీస్, ఇట్ కెన్ లీడ్ టు జాండీస్ ఆల్సో. సో మనకి ఏంటంటే ఎఫెక్ట్స్ అంటే యూజువల్గా మదర్ ఏ కంప్లైంట్స్తో వస్తారు. యూజువల్గా వాళ్ళు ఏంటంటే ఇనీషియల్గా ఇచ్చింగ్ లైట్గా స్టార్ట్ అవుతుంది, రాను అది పెరుగుతుంది. అండ్ కొందరికి ఏంటంటే ఓన్లీ అబ్డమెన్ పైన ఉంటుంది, కాకపోతే కొందరికి ఫుల్ అంటే బాడీ పైన కూడా అంటే ఓవర్ హ్యాండ్స్, లెగ్స్, ఫేస్ పైన, ఈవెన్ బ్రెస్ట్ పైన కూడా సివియర్ ఇచ్చింగ్ అనేది వస్తుంది. సో అది వాళ్ళ సిమ్టమ్స్, కామన్స్ట్ సిమ్టమ్స్. సో మనం ఇది డయాగ్నోసిస్ ఎలా చేసుకోవాలంటే కొన్ని బేసిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చెక్ చేస్తాము. సో యూజువల్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది చేస్తాము. అందులో మనకు బైల్ సాల్ట్స్ ఎట్లా ఉన్నాయి, బైల్ పిగ్మెంట్స్ అండ్ ఎస్పెషల్లీ లీవర్ ఎంజైమ్స్ ఇవన్నీ కూడా ఎలివేటెడ్, అంటే ఉండాల్సిన మోతాదులో కంటే కూడా హార్మోనల్ లెవెల్స్ ఎక్కువగా అవుతాయి. అండ్ ఎస్పెషల్లీ పీటీ-ఐఎన్ఆర్ రేషియో కూడా చేస్తాం. ఎందుకోసం అంటే కొందరికి ఈ బైల్ పిగ్మెంట్స్ ఇదంతా ఎక్కువ అయ్యేసరికి ఏంటంటే రక్తం గడ్డగట్టే ప్రవర్తన కూడా కోల్పోతుంది. సో చాలా మందికి ఏంటంటే డౌట్, అంటే మేడం ఇంతగా ఇచ్చింగ్ వస్తుంది, మరి బేబీ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, బేబీ గ్రోత్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని అడుగుతారు. యూజువల్గా ఇది కొలిస్టాసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకు మైల్డ్గా ఐయూజీఆర్ బేబీస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బేబీ గ్రోత్ కూడా కొంచెం రెస్ట్రిక్ట్ అయిపోయి లో బర్త్ వెయిట్ బేబీస్ ఉంటారు. అండ్ మోస్ట్ కామనెస్ట్ ప్రీటర్మ్ లేబర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దెన్ మనకేంటంటే ఒకవేళ ఈ లివర్ ఎంజైమ్స్ ఇవన్నీ మనం చెక్ చేసినప్పుడు అది గ్రాస్గా ఎలివేటెడ్, అంటే బాగా ఉండాల్సిన దానికంటే ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం తొందరగా కూడా డెలివరీ ప్లాన్ చేస్తాము. సో దట్ టు ప్రివెంట్ ఫర్దర్ కాంప్లికేషన్స్, అంటే మళ్ళీ ఫ్యూచర్లో ఏం కాంప్లికేషన్స్ అవ్వకుండా. కాంప్లికేషన్స్ అంటే సడన్గా ఒక్కొక్కసారి సడన్ ఐయుడీస్ అవుతాయి, అంటే బేబీ గ్రోత్ సరిగా లేకపోవడమో లేకపోతే సడన్గా హార్ట్ బీట్ ఆగిపోవడమో జరుగుతుంది. సో అట్లాంటి సిచ్యుయేషన్స్లో ఉన్నప్పుడు మనము కొంచెం తొందరగానే ప్రీటర్మ్ డెలివరీ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే మా సైడ్ నుంచి డ్యూరింగ్ డెలివరీ కాంప్లికేషన్స్ ఏమవ్వచ్చు అంటే బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా అని చెప్పేసి దానికి తగ్గట్టుగా మనకు బ్లడ్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటాం. అండ్ ఎస్పెషల్లీ అది ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడే మనం ఇవి లివర్ ఫంక్షన్ టెస్ట్ చెక్ చేసుకొని యూజువల్గా టాబ్లెట్స్ ఉంటాయండి, అంటే ఇచ్చింగ్ ఇది తగ్గడానికి అర్సిడికోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్, అంటే ఆ మెడికేషన్ ఉన్న టాబ్లెట్ ఇస్తాము. యూజువల్గా దాంతో సబ్సైడ్ అవుతుంది. అండ్ దెన్ సేఫర్ సైడ్గా విటమిన్ K కూడా ఇచ్చేస్తాము. అండ్ మోరోవర్ ఏంటంటే యూజువల్గా ఈ పేషెంట్స్ జాండీస్ లెవెల్స్, అంటే జాండీస్డ్గా కొంచెం ఎల్లోయిష్ డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ లేదంటే ఎల్లోయిష్ డిస్కలరేషన్ ఆఫ్ యూరిన్తో కూడా ప్రెజెంట్ అవుతారు. అట్లా వచ్చినప్పుడు కూడా మనకు కొంచెం డౌట్ ఉండి ఆ హార్మోన్స్ చెక్ చేసుకొని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో కొంచెం ఇచ్చింగ్ ఉంది కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకుండా ఏమాత్రం కొద్దిపాటుగా, అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడే చూయించుకుంటే ఏంటంటే మనము ఇనీషియల్లీ వీ కెన్ ప్రివెంట్, అంటే కొంచెం మెడికేషన్స్తో కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అదే అవుట్ ఆఫ్ హ్యాండ్స్ పోతే మాత్రం ఈవెన్ అది ఆల్మోస్ట్ అంటే లైక్ లైఫ్ థ్రెటనింగ్ అట్లా కూడా అవ్వచ్చు. సో అందుకనే సేఫర్ సైడ్గా ఏంటంటే ఏమాత్రం కొంచెం ఇచ్చింగ్ అట్లా ఉన్నా కానీ చూయించేసుకోవడం బెటర్. అండ్ ఇదేంటంటే యాజ్ సింపుల్ యాజ్ ఇట్లా కనిపిస్తుంది, కాకపోతే మనం అది నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే ఇట్ కెన్ లీడ్ టు మేజర్ థింగ్స్ ఆల్సో. అండ్ బేసికలీ హౌ టు అవాయిడ్, అంటే మనం సాధ్యమైనంత వరకు అయితే మనకు ఇచ్చింగ్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. బేసికలీ ఏంటంటే అడిక్వేట్ హైడ్రేషన్, అంటే బాడీలో ఫ్లూయిడ్ లెవెల్స్ తేమ బాగా ఉండాల్సిందే. అండ్ దెన్ స్కిన్ కేర్, అంటే అడిక్వేట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అట్లాంటివి పెట్టుకోవడం బెటర్. అండ్ దెన్ అవాయిడ్ ఎలర్జిక్ ఐటమ్స్, అంటే కొందరు డస్ట్ ఎలర్జీ అట్లా ఉన్నవాళ్ళు దాని ఎక్స్పోజర్కి అవాయిడ్ అవ్వడం బెటర్. ఇవి మీరు ప్రికాషన్స్ తీసుకుంటే, తగు జాగ్రత్తలు తీసుకుంటే అది స్టార్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆల్రెడీ ఇచ్చింగ్ స్టార్ట్ అయింది అంటే మాత్రం బెటర్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. థ్యాంక్ యూ.